అందరికీ నా నమస్కారాలండి. ఈ వీడియోలో మనం వచ్చేసి SQ3R మెథడ్ గురించి చూద్దాం. ఇదేంటంటే ఒక స్టడీ మెథడ్. ఎలా చదవాలి అనేటటువంటి చెప్పేటటువంటి ఒక పద్ధతిది. ఇందులో ఏందంటే చదవడం, అర్థం చేసుకోవడం అట్లానే లెసన్స్ ఏవైతే చదివామో సులభంగా అర్థం చేసుకోవడం లాంటి టెక్నిక్స్ అన్నీ SQ3Rలో ఉంటాయి. ఏంటి SQ3R అంటే 5 స్టెప్పులు ఉంటాయండి సర్వే. సర్వేలో ఏం జరుగుతుందంటే మనకు టెస్ట్‌కి ఇచ్చేయంగానే వెంటనే ఫస్ట్ విషయ సూచిక ఉంటుంది. ఆ విషయ సూచిక మొత్తాన్ని మనం ఏం చేస్తామంటే ఊరక అట్లా చూస్తాం. తర్వాత టెక్స్ట్ బుక్ మొత్తం ఏమైనా బొమ్మలున్నాయా? బొమ్మల కింద ఉన్నాయి. చాప్టర్స్ పేర్లు ఇలాంటివి చదువుకుంటాం. ఇలా తర్వాత క్వెషన్ అనేది చేసుకోవాలి. అంటే ఎట్లా సపోజ్ మనం చదివే దాంట్లో ఉష్ణము అనేటటువంటి ఒక పాఠ్యాంశం ఉందనుకోండి. ఉష్ణం అంటే ఏమేం డీల్ చేస్తాడు? ఏ ఉష్ణం గురించి చెప్తాడు? భూమి యొక్క ఉష్ణము, ఉష్ణోగ్రత దాని గురించి చెప్తాడా? లేకపోతే అగ్నిపర్వతాల గురించి చెప్తాడా? లేకపోతే దేని గురించి చెప్తాడు? సంవహన వర్షపాతాలు ఇయన్నీ కూడా డీల్ చేస్తాడా? ఇలాంటి క్వెషన్‌లు కొన్ని మనం అనుకుంటా ఉంటాం. ఖాళీగా ఉన్న టైంలో మనం ఏందంటే సర్వే చేసే ముందు, తర్వాత ఈ విధమైన క్వెషన్స్ అనేవి మనం చూస్తాం. తర్వాత చిన్నగా చదవడం మొదలుపెడతాం. అసలు మనం మామూలుగా దీనిలోకి దిగిపోతాం. గ్రీడ్‌లోకి దిగిపోతాం. ఈ సర్వే క్వెషన్ అనేవి అసలు మనం చెయ్యం జనరల్‌గా. మామూలుగా బుక్ తీసినప్పుడు ఏదైనా కొనేటప్పుడు చూస్తాం సర్వే అనేది. ఈ అన్ని పేజీలు ఉన్నాయా లేదా అని. అదే పద్ధతిని మనం చదివేటప్పుడు కూడా ఉపయోగించుకోవాలి. ఆ చదివిన తర్వాత మనం బుక్ పక్కన పెట్టేసుకొని అంటే జనరల్ ఖాళీగా ఉన్నాం అనుకోండి క్వెషన్స్ అయ్యి చేసుకుంటా ఉంటాం. తర్వాత చదవడం మొదలుపెడతాం. మన ఆన్సర్‌లు మనం క్వెషన్‌లు ఏదైతే అనుకున్నామో వాటికి ఆన్సర్‌లు దొరికినాయా లేదా? తర్వాత రిసైట్ వల్లె వేయడం. మనకి కొన్ని ఆన్సర్‌లు తెలుస్తాయి. జ్ఞాపకం చేసుకోవడం, నెమరు వేసుకోవడం అంటారు. అండ్ రివ్యూ. మాటి మాటికి చూసుకుంటాం. వీటిని డీటెయిల్డ్‌గా మనం టైమ్ పీరియడ్ రివ్యూ అంటే ఓ టైమ్ పీరియడ్‌లో మనం వాటిని చదువుతూ ఉండడం అన్నమాట. సపోజ్ 24 గంటలకు ఒకసారి చదవాలి. మామూలుగా ఎలా చదవాలి అంటే ఏ ఏదైనా మనం చదివితే దాన్ని మరలా ఒక రోజులోగా మళ్ళీ దాన్ని రివ్యూ చేయాలి ఫస్ట్. తర్వాత అంటే ఏదైనా ఒకటి నేర్చుకుంటే 24 గంటల్లో మళ్ళీ దాన్ని చూడాలి. తర్వాత 7 డేస్‌కి చూడాలి. తర్వాత 14 డేస్‌కి చూడాలి. తర్వాత 28 డేస్‌కి చూడాలి. అంటే నెలకనమాట. ఈ విధంగా ఒక సర్కిల్ ఉంటుంది. రివిజన్ అనేది ఆ విధంగా చేయాలి. ఇలాంటిది ఒకటుంటుందనమాట. సర్వే మొదట మనం చూసుకుంటే లుక్ ఎట్ ద లెసన్ క్విక్‌లీ. మనం ఎట్లా చూస్తాం? విషయ సూచిక ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఏ లెసన్స్ ఉన్నాయి. అవి చూస్తాం. తర్వాత పాఠ్యాంశంలోకెళ్ళి హెడ్డింగ్స్ వరకే చూస్తాం. బొమ్మలు చూస్తాం. చూసి దాని కింద ఏమన్నా రాసారా? వాటిని చూస్తాం. సమ్మరీ ఉంటుంది ప్రతి లెసన్ తర్వాత. అది చదువుతాం. డు నాట్ రీడ్ ఎవ్రీథింగ్ నో. ప్రతీది చదివేయడం అంటే కాదు. బొమ్మలు చూస్తాం. అండ్ సమ్మరీస్ చదువుతాం అంతే. దిస్ గివ్స్ యాన్ ఐడియా ఆఫ్ ది లెసన్. ఇది ఏం చేస్తుందంటే ఒక ఆలోచన మనకిస్తుంది. మెదడు రెడీ అయిపోద్దనమాట. దాని గురించి బ్యాక్‌గ్రౌండ్‌లో వర్క్ చేస్తా ఉంటుంది మన మెదడు. క్వెషన్ చేయడం మొదలుపెడతాం. ఈ హెడ్డింగ్ ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నామో ఉష్ణం అనే ఒక పాఠ్యాంశం ఉంటే అది లోహాల ఉష్ణం గురించి మాట్లాడుతుందా? భూమి యొక్క ఉష్ణం గురించి మాట్లాడుతుందా? ఇట్లాంటివి ఆలోచనలొచ్చేస్తాయి. అడుగుతాం వాట్? వై? హౌ? వెన్? ఇలాంటి క్వెషన్‌లు. ఎందుకలా? ఏంటి? ఎందుకు కారణం ఏంటి? 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఏం జరుగుతుంది? ఎప్పుడు అలాంటి ఉష్ణోగ్రతను ఫేస్ చేయడం జరుగుతుంది? ఇలాంటివి. హెడ్డింగ్ వాటర్ సైకిల్ అనుకో. వాట్ ఈస్ వాటర్ సైకిల్? ఇలాంటి క్వెషన్‌లు మన మెదడులో జనరేట్ అవుతాయి. ఇప్పుడు చదువుతాం తర్వాత. రీడ్ ద లెసన్ కేర్‌ఫుల్లీ. చాలా నిదానంగా చదువుతాం. లుక్ ఫర్ ఆన్సర్స్ టు యువర్ క్వెషన్. మన మదిలో మెదిలిన ఆన్సర్ కొన్ని క్వెషన్‌లుంటాయి. ఆ క్వెషన్స్‌కి ఆన్సర్‌లు వచ్చినాయా లేదా చూస్తాం. రీడ్ వన్ పారాగ్రాఫ్ ఎట్ ఏ టైమ్. ఓ పారాగ్రాఫ్ మొత్తం ఒకేసారి చదువుకోవడం. అండర్‌లైన్ ఇంపార్టెంట్ పాయింట్స్. మనం ఏవైతే క్వెషన్‌లు మన మదిలో వచ్చినాయో వాటికి ఆన్సర్ ఉంటే వాటిని ఏం చేస్తామంటే అండర్‌లైన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాతొచ్చేసి రిసైట్. రిసైట్ అంటే వల్లె వేయడం. ఇది ఎట్లా? మనం చదివిన తర్వాత జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాన్ని ఎంతవరకు మన మెదడులో ఎక్కిందో పుస్తకాన్ని క్లోజ్ చేస్తాం. సే ద ఆన్సర్స్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఇక్కడ బట్టి పట్టడం కాదు. మన సొంత మాటల్లో మనం రాస్తాం. యూ కెన్ సే ఇట్ అలౌడ్ ఆర్ రైట్ ఇట్. పైకి అంటాం లేకపోతే రాస్తాం. దిస్ హెల్ప్స్ మెమరీ. ఇది ఏం చేస్తుంది అంటే మనం మెమరైజ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. రివ్యూ
అంటే ఏంది? రీడ్ ద లెసన్ అగైన్ క్విక్‌లీ. మనకు అర్థమైన తర్వాత అర్థమైందని పక్కన పడేయడం కాదు. మనం వాటిని ఏందంటే మాటి మాటికి చూసుకుంటా ఉండాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవాలి. అండ్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా రివైజ్ చేస్తాం. దాన్ని రాస్తాం. ఇది. ఈ ఎస్‌క్యూ3ఆర్ మెథడ్ వల్ల అడ్వాంటేజ్ ఏందంటే మన అండర్‌స్టాండింగ్ పెరుగుతుంది. అండ్ లెసన్స్‌ని సులభంగా మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. ఈ ప్రక్రియ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఫన్‌గా ఉంటుంది. ఎక్కువ పాఠ్యాంశాలని మనం సులభంగా నేర్చేసుకోవచ్చు. ఎగ్జామ్ ప్రిపరేషన్‌కి చాలా ఈజీ అనమాట. ఎస్‌క్యూ3ఆర్ మెథడ్ అంటే సర్వే, క్వెషన్, రీడ్, రిసైట్, రివ్యూ. మనం చేసేదేంది? రీడ్ ఒక్కటి చేసేసి వదిలేస్తాం. కానీ మనం చేయాల్సిందేంది? సర్వే చేయాలి. ఏంటి? టెక్స్ట్ బుక్‌ని తీస్తాం. పాఠ్యాంశపు మొట్టమొదట ఉన్నయన్నీ చూస్తాం. ఏది? విషయ సూచిక అనేసి పాఠాల పేర్లుంటాయి. అవన్నీ చూస్తాం. తర్వాత టెక్స్ట్ బుక్‌ని తిప్పుతాం. హెడ్డింగ్ చదువుకుంటూ వెళ్తాం. సమ్మరీ చదువుతాం. బొమ్మలుంటే చూస్తాం. క్వెషన్‌లు కొన్ని వచ్చేస్తాయి ఆటోమేటిక్‌గా మెదడులోకి. మనం ఇందాక చెప్పుకున్నట్టు. చదువుతాం. చదివినప్పుడు మన ప్రశ్నలకు సమాధానాలతో పాటు లింక్డ్ క్వెషన్స్ కొన్ని వచ్చేస్తాయి. వాటికి అరే! వచ్చేసింది ఆన్సర్ అనుకున్నప్పుడు అండర్‌లైన్ చేసుకుంటాం. వాటిని మాటి మాటికి రివైజ్ చేస్తాం. అండ్ ఒక సమయం పాయింట్ ఆఫ్ టైమ్‌లో దాన్ని రివైజ్ చేసుకుంటాం. దాన్నే రివ్యూ. ఇది ఎస్‌క్యూ3ఆర్ మెథడ్. చాలా ఎఫెక్టివ్ మెథడ్ ఫర్ స్టడీ మెథడ్స్‌లో ఇదొకటి. ఎలా చదవాలి అనే దానికి ఎస్‌క్యూ3ఆర్ మెథడ్ అనేది ఒక ఉదాహరణ అనమాట. ఇదండి. ఈ విధంగా మిగతా జేఎన్‌టీహెచ్‌కి సంబంధించినవి కానివ్వండి, అండ్ మిగతాయి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి. లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే మీకు ప్లేలిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఐ కార్డ్స్ అనేవి ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి. అలానే ఎండ్ స్క్రీన్ అనేవి మీకు ఇక్కడ కనబడతాయండి. వాటి ద్వారా కూడా మీరు టోటల్‌గా యాక్సెస్ చేయొచ్చు. డిస్క్రిప్షన్‌లో కూడా లింక్స్ ఉంటాయి. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.